నేను ఆవాజ్ యాప్ వాడండి, లేకపోతే టెక్స్ట్ బుక్ యూస్ చేయండి, లేకపోతే స్పీచ్ సింక్ యాప్ వాడండి, మీ బాబుకి మాటలు డెవలప్ అయినాయని చెప్పినప్పుడు మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ వాడొద్దు అని చెప్తారు, ఫోన్ చూపించొద్దు అని చెప్తారు. మీరు అక్కడ ఫోన్ చూపించవద్దు అని చెప్తారు, ఇప్పుడు యాప్ యూస్ చేయమని చెప్తున్నారు మేడం, మీరే తప్పు కదా అంటారు. లేదా మీరు చెప్పడం కరెక్ట్ అనట్లేదు కదా, ఒకసారి ఒక మాట ఇంకోసారి ఇంకో మాట అవుతుంది మేడం అంటే రెండిటికి తేడా ఉంది. ఫోన్ చూసినప్పుడు లేదా ఫోన్లో మనం యూట్యూబ్ చూసినప్పుడు చైల్డ్ ఒక ప్యాసివ్ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు. అంటే చైల్డ్ ఒక కంటెంట్ చూస్తూనే ఉంటాడు, రైమ్స్ ఒకటే చూస్తూనే ఉంటాడు. బట్ ఈ యాప్ చైల్డ్ ఒకవేళ యూస్ చేస్తే, మనం స్పీచ్ థెరపిస్ట్ ఆ యాప్ నేర్పిస్తే చైల్డ్ని కమ్యూనికేట్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తున్నాము. ఒక్కొక్కసారి పిల్లలకి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, లేదా చెప్పాలన్నా ఒక విజువల్ రిమైండర్ అనేది అవసరం ఉంటుంది. ఒకవేళ పిక్చర్ చూస్తే వాళ్ళు చెప్పడం అనేది ఫాస్ట్గా చేయగలుగుతారు. సో ఈ యాప్స్ ఆ విజువల్ రిమైండర్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ యాప్ ఎందుకు యూస్ చేయమని చెప్తున్నాము అంటే, యాప్ ఎక్కడ పడితే అక్కడ మనం వాడొచ్చు, ఈజీగా కంఫర్ట్గా మనం దాన్ని వాడుకోవచ్చు, కాబట్టి యాప్ని యూస్ చేయమని చెప్తున్నాం. నాలుగోది ఏంటంటే, యాప్ వాడడానికి ఉత్తని టీవీ చూడడానికి చాలా తేడా ఉంది. రీసెర్చ్ ఏం చూపిస్తుంది అంటే, ఒకవేళ ఈ యాప్స్ యూస్ చేస్తే ఖచ్చితంగా లాంగ్వేజ్ ముందు వెళ్ళడానికి హెల్ప్ అవుతుందని. అందుకనే ఫోన్ చూడడానికి యాప్ వాడడానికి రెండు సేమ్ అనుకోకండి. అండ్ ఒకవేళ మీ స్పీచ్ థెరపిస్ట్ ఏసీ యూస్ చేయమంటే ఖచ్చితంగా యూస్ చేయండి, అవి మీ మాటలకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.